ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మరోసారి నీ సన్నిధిలోనికి వస్తున్నాం దేవా. అత్యున్నతమైన ఘనమైన మహోన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. మరోసారి నీ లేఖనంలో ధ్యానించే ధన్యతను మాకు అనుగ్రహించారు దేవా. మరలా నీ సన్నిధిలో ప్రవేశపెట్టి ప్రభా, మరి నీ యొక్క సంగతులను మేము ఆలోచించుకొనిచుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, నడిపింపును నాకు దయచేయవలసిందని, వినుచున్న బిడలకు గ్రహింపు కలుగు చేయవలసిందిగా, ఈరోజు పాపం యొక్క పరిస్థితి ఏమిటో, దాని యొక్క ప్రభావము లేక సత్యాలు ఏమిటో, పాపమును గురించిన విషయాలను మీరు మాకు నీ గ్రంథములో పొందుపరిచారు. వాటన్నిటిని మాకు తెలియజేయవలసిందని, తద్వారా మేము ఇంకా ఎక్కువగా నీ కొరకు పనిచేసే బిడలుగా, సువార్తను ప్రకటించే బిడలుగా మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసుక్రీస్తు నామం యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు పాపమును గురించి ఇంకా మరికొన్ని అంశాలను మనం తెలుసుకుందాము. పాపము అంటే స్వభావం అని మనం తెలుసుకున్నాము. తర్వాత ఆ స్వభావమును బట్టే వ్యక్తిగతమైన పాపాలు, పర్సనల్ సిన్స్ అనేవి వస్తాయని మనం తెలుసుకున్నాము. పర్సనల్ సిన్స్ అంటే వ్యక్తిగతమైన పాపాలు అంటే ఆలోచన ద్వారా, అంటే మెంటల్ యాటిట్యూడ్స్ ద్వారా మనం పాపాలు చేస్తాము. తర్వాత నోటి ద్వారా అంటే వెర్బల్ సిన్స్ అంటాము. ఆ తర్వాత పబ్లిక్గా, ఓవర్ట్గా అంటే క్రియల ద్వారా చేసే పాపాలు. ఈ రీతిగా 3 విధానాల్లో మనం పాపం చేస్తాము. 3 విధానాల్లో అంటే ఒకేసారి 3 విధానాల్లో మనం పని చేయవచ్చు. ఒక్కోసారి ఒక విధానములో, ఇంకోసారి మరొక విధానములో, మరోసారి 2 విధానాల్లో, 3 విధానాల్లో మొత్తానికి అన్నిటినీ చుట్టుముట్టుచు మనిషి పాపం చేస్తూ ఉంటాడు. దీనికి కారణము పాప స్వభావం అని మనము తెలుసుకోవాలి. ఆ పాప స్వభావం అనేది ఒరిజినల్గా ఆదాములో నుండి మనందరకు సంక్రమించబడినది. కనుక వీఆర్ స్పిరిచువల్లీ డెడ్, అంటే ఆత్మరీతిగా మనం చనిపోయాం. నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ సిన్స్, బట్ బికాస్ ఆఫ్ ఆడమ్స్ ఒరిజినల్ ట్రాన్స్గ్రెషన్. అంటే మనము మరణిస్తున్నామంటే భౌతిక మరణం కాదు, ఆత్మరీతిగా మనము చచ్చిన స్థితిలో ఉన్నాము అంటే ఆనాడు ఆదాము చేసిన పాపాన్ని బట్టి, ఆ ట్రాన్స్గ్రెషన్, అతిక్రమం, ఆజ్ఞాతిక్రమే పాపం అన్నాము కదా, దానిని బట్టి మనము చనిపోయాము. కానీ మన వ్యక్తిగత పాపాలను బట్టి అని కాదు. అంటే కోర్స్ మనము ఆ స్వభావం ఉంది కనుక మనం పాపాలు చేస్తున్నాము. మొత్తానికి మనము మరణాల వైపు వెళుతున్నాము. పాపాలు చేయటం ద్వారా ఆ స్వభావం బట్టి మనము ఇంకా పాపం చేసిన వారముగా ఉంటున్నామనే సంగతిని మనము తెలుసుకోవాలి. We sin personally only as a result of our స్పిరిచువల్ డెత్. అంటే ఆత్మరీతిగా మనం చనిపోయాం కనుక దాని ఫలితమే ఈ పాపాలు చేయటం అనేది. ఈ భౌతికపరమైన మరణం కూడా ఆత్మీయంగా లేక ఆత్మరీతిగా మనం చనిపోయాం కనుక దాని ద్వారా ఆ రిజల్ట్, దాని ఫలితమే మనము స్పిరిచువల్గా చనిపోయాము. యూఆర్ స్పిరిచువల్లీ డెడ్. ఫిజికల్ డెత్ కూడా స్పిరిచువల్ డెత్ను బట్టే రిజల్టే ఈ ఫిజికల్ డెత్. ఆటోమేటికలీ అంటే ఇన్వేరియబుల్లీ అందరూ మరణిస్తారు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో, ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చినదనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా పాపం ఉన్నది. ధర్మశాస్త్రము వచ్చినప్పుడు ముందు పాపము లేదా అంటే ప్రజలు పాపం చేయలేదని అంటే ఆదాము మొదలుకొని మోషే వరకు పాపము ఏలినది, అంటే మరణము ఏలినది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా పాపం ఉన్నది. టిల్ టుడే, ఈరోజు కూడా పాపము ఉన్నది. ధర్మశాస్త్రము వలన మనకు పాపం ఎట్లో తెలుసుకోగలుగుతున్నాము. ధర్మశాస్త్రం వలన మనకు విముక్తి కలగదు, కానీ ధర్మశాస్త్రము ఇది పాపము అనే విషయాన్ని తెలియజేస్తుంది అన్నమాట. అయితే ఈ ధర్మశాస్త్రం పొందిన యూదులు, సమ్ ఆఫ్ ద జూయిష్ బిలీవర్స్ ఇన్ రోమ్ హ్యాడ్ డిస్టార్టెడ్ ద మొజాయిక్ లా ఇంటూ ఎ సిస్టమ్ ఆఫ్ లీగలిజం. ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏం చేశారంటే స్వనీతి క్రియలు, లీగలిజం అంటే క్రియల ద్వారా నువ్వు దేవుని రక్షణను పొందుతావు అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడినదో దాని ప్రకారం నీవు డిమాండ్స్ ఏమనియో, ఆ ఆజ్ఞలు ఏమదో వాటిని అనుసరిస్తేనే, ధర్మశాస్త్రాన్ని నువ్వు వెంబడిస్తేనే నీకు రక్షణ అని వాళ్ళు సొంతగా దానిని టీచింగ్ అంటే ఆ బోధన చేస్తున్నారు వాళ్ళు. వాస్తవానికి అది కాదు. దే కంటెండెడ్ అంటే వాళ్ళు యూదులు అంటే బిలీవర్స్ ప్రారంభం అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ జూయిష్ బ్యాక్గ్రౌండ్. మోజెస్ ఉన్నప్పుడు అంటే ఆ మొజాయిక్లా, మోషే ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడినది.
దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి వాళ్ళు గర్విస్తుండేవాళ్ళు. వాటిని అనుసరిస్తే చాలు మనం పరలోకానికి వెళతామన్నట్లుగా వాళ్ళు బోధిస్తున్నారు. ఆ లీగలిజాన్ని బాగా డెవలప్ చేశారంటే స్వనీత క్రియలు చేయాలి అన్నట్లుగా వాళ్ళు పోరాడాడు. ఏంటంటే మ్యాన్ మస్ట్ కీప్ ద లా టు బి సేవ్డ్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్. ధర్మశాస్త్రాన్ని నీవు అనుసరిస్తేనే నీకు అది రక్షణ, తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం అని వాళ్ళు బోధించారు. దే హెల్డ్ ద ఒపీనియన్ దట్ మ్యాన్ ఈజ్ కండెమ్డ్ ఫర్ ఫెయిల్యూర్ టు లివ్ అప్ లాస్ పర్ఫెక్ట్ డిమాండ్స్. లా అంటే ధర్మశాస్త్రం ఏమి చెబుతుందో దాని ప్రకారం నువ్వు చేయకపోతే, దాని ప్రకారం నువ్వు జీవించకపోతే మనిషి శిక్షించబడతాడు, లేక మనిషి మీద అపరాధము, ఆ శిక్ష ఉంటుంది. పౌలు ఏం చెప్పాడు మనకి? రోమిలు రాసిన పత్రిక 8:1 క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. దెర్ ఇస్ నో కండెమ్నేషన్ దోస్ హు ఆర్ ఇన్ ద లార్డ్. ప్రభు నమ్మిన వారికి ఆ శిక్షా విధి లేదు. ఏంటి ఆ శిక్ష? నరకం లేదు అని. వీళ్ళేం బోధిస్తున్నారంటే ధర్మశాస్త్రం క్రిందకు వస్తేనే, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తేనే, ధర్మశాస్త్ర ఆజ్ఞలు నీవు గైకుంటేనే నీకు రక్షణ అని వాళ్ళు బోధిస్తున్నారు. దానినే లీగలిజం అంటారన్నమాట. అంటే స్వనీతి కార్యక్రమాలు చేయాలి, దేవుణ్ణి మెప్పించాలి, మనం క్రియలు చేయాలి అనే రీతిలో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అందువల్లనే పౌలు వీటన్నిటిని కూడా ఆయన కొట్టివేసేసాడు. అది కాదు, ఆ లీగలిస్టిక్స్ అంటే జూయిష్ బిలీవర్స్ ఇంకా ధర్మశాస్త్రాన్ని వెనక వేసుకొని వస్తున్నారు అన్నమాట. అంటే ధర్మశాస్త్రం ద్వారానే నీకు రక్షణ అన్నట్లు, క్రీస్తుని నమ్మిన ఈ ఆచారాలు ఫాలో అవ్వాలన్నట్లుగా వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. కనుక పౌలు వాటన్నిటిని కొట్టివేశాడు. పాల్ డిజార్మ్స్ ద లీగలిస్టిక్ టేకింగ్ ద లా అవుట్ ఆఫ్ దర్ హ్యాండ్స్. వాడు చేతుల నుంచి ఆయన తీసేసుకున్నాడు. అసలు అంటే ధర్మశాస్త్రం కాదు ప్రభువునని. అందువలన పాల్ డెలిబరేట్లీ చూజెస్ ద ఎపోక్ ఆఫ్ హిస్టరీ వెన్ ద లా డిడ్ నాట్ ఎగ్జిస్ట్. అందువలనే ఈ రోమి రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆయన ఒక చరిత్రను తీసుకున్నాడు. ఏంటంటే ధర్మశాస్త్రము లేని కాలము, ద ఎపోక్ ఆఫ్ హిస్టరీ వెన్ ద లా డిడ్ నాట్ ఎగ్జిస్ట్. దాన్ని తీసుకొని ఈ యూదులతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి ఆయన ఏమి మాట్లాడుతున్నాడో. అందువలన పాల్ కీప్స్ ద ఫాల్స్ అప్లికేషన్ ఆఫ్ ద లా ఫ్రమ్ కన్ఫ్యూజింగ్ ద ఇష్యూ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం కలిగేది ముఖ్యం, కానీ ఆ సంబంధాన్ని వీళ్ళు యాజ్ఞలతో ఏం చేశారంటే గలిబిలి చేసేసారు. దేవునితో సంబంధం ఏర్పడకుండా ఏదో ఈ సొంత కార్యక్రమాలు చేస్తే, ఈ ధర్మశాస్త్రం అనుసరించి ఆ ఆజ్ఞలు అనుసరిస్తే, లేకపోతే ఆ డిమాండ్స్ నువ్వు తీరిస్తే దేవునితో సంబంధం ఉన్నట్లుగా, దేవునితో నీకు సంబంధం ఏర్పడుతుందనే సంగతిని వాళ్ళు బోధిస్తూ ఉండేవారు. అందువల్ల పౌలు వాటన్నిటిని కొట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి పాపం అనే పదము అంటే మూల భాష అంటే గ్రీకు భాషలో, అంటే న్యూ టెస్టమెంట్ అంటే కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది కనుక సిన్ అంటే పాపం అంటే హమత్యా అంటారు. అది సింగులర్లో ఉంది. అదంటే ఆదాము పాపము, తర్వాత రెండవది పాప స్వభావము, మూడవది వ్యక్తిగత పాపము. ఈ సింగులర్ అనే అంటే ఏకవచనం అంటే పాపము అంటే ఆడామ్ సిన్ అంటే ఆడామ్ చేసిన పాపము, అదే ద ఒరిజినల్ సిన్, ఆ డిజోబిడియన్స్, ఆ ట్రాన్స్గ్రెషన్. తర్వాత ద సిన్ నేచర్, అది కూడా సింగులర్లోనే ఉంది. పాప స్వభావము ద సింగులర్. తర్వాత వ్యక్తిగత పాపం అని కూడా మనం చెప్పుకొనవచ్చును. అయితే ఈ పర్సనల్ సిన్స్ అనేవి ముందు చెప్పాను నేను 3 విధాలుగా. అంటే మెంటల్ అంటే మానసికంగా, అంటే మెంటల్ యాటిట్యూడ్ సిన్స్ అంటే ఆలోచనల ద్వారా పాపం చేస్తాము. అలాగే వెర్బల్ సిన్స్ అంటే మాటల ద్వారా మనం పాపం చేస్తాము. అలాగే క్రియలు అంటే పబ్లిక్, అలా ఓవర్ట్ సిన్స్ అనమాట, యాక్ట్స్ అని చేస్తామని. ఇవన్నీ కూడా దే ఆల్ వైలేట్ ద గాడ్స్ స్టాండర్డ్స్. అందుకనే దేవుడు పాపాన్ని సహించడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రమాణాలను అతిక్రమిస్తాయి. మరి ఆదాము చేసిన పాపం అదే కదా. సో వీ వర్ టోటల్లీ కండెమ్డ్ ఎట్ ద ఫాల్. అంటే ఆదాము పాపం చేసినప్పుడు, పతనమైనప్పుడు, పాపంలో పడిపోయినప్పుడే మనందరం చనిపోయాం. అప్పుడే, ఎందుకంటే ఆదాములో ఉన్నాం మనందరం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎప్పుడు లాంగ్ బిఫోర్ పర్సనల్ సిన్ వాజ్ డిఫైన్డ్ అండ్ క్యారెక్టరైజ్డ్
ఫర్ ద జూయిష్ ఎట్ మౌంట్ సీనాయ్. అంటే దేవుడు మోషే ద్వారా సీనాయి పర్వతం మీద ఇచ్చిన ఆ 10 ఆజ్ఞలు, పాపం అంటే ఏంటి, పాపం ఎలా చేయకూడదో, వీటన్నిటికంటే ముందే, అంటే ముందనంటే లాంగ్ బిఫోర్ అనంటే ఆదాము పాపం చేసినప్పుడే అక్కడ చెప్పేసాడు దేవుడు ఆజ్ఞాతికరణ పాపం అని. దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వక ముందే పాపం అనేది తెలిసిపోయింది. పాపం వల్ల వచ్చే ఆ జీతము మరణము అది 2వ మరణం అని అక్కడే డిక్లేర్ అయిపోయింది. కోర్స్ ఇవన్నీ కూడా ఏమిటంటే ధర్మశాస్త్రం ఇవ్వటం ద్వారా ఎట్లాగా వీళ్ళు నన్ను అనుసరించి నడుచుకోవాలి అనే సంగతులను, కొన్ని ఆజ్ఞలను ఆయన ధర్మశాస్త్రం ద్వారా అంటే మోషేను బట్టి, మోషే ద్వారా ఆయన అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఆల్ మ్యాన్ కైండ్ వాజ్ కండెమ్డ్ ఇన్ వన్ ఫెల్ సూప్. ఆయన పాపం చేసినప్పుడు అందరం కూడా మానవ కోటి అందరము మరణించామన్నట్లుగా ఒక పెట్టులో అన్నమాట. ఒక అకస్మాత్తుగా మనం పాపాలు చేసి భూమి మీద మన పాపాల్లో కొనసాగుతూ చనిపోయేటప్పుడు కంటే ముందే మనము చనిపోయే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ వ్యక్తిగత పాపాలు భూమి జరిగించే వాటి కంటే ముందుగానే నీ పరిస్థితి చచ్చిన స్థితి, నీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాడుగా ఉన్నావు పుట్టినప్పుడే. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. మోషే ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యమే. అది 10 ఆజ్ఞలు ఆయన అనుగ్రహించాడు. లా మనకు తెలుసు, 5 పుస్తకాలు, ఆ తర్వాత చరిత్ర పుస్తకాలు, ఆ తర్వాత కావ్య గ్రంథాలు, ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు, ఆ తర్వాత నూతన నిబంధన, ఇంకా అలాగా మరి అపోస్తుల కార్యాలు, తర్వాత పత్రికలు, ఆ తర్వాత చివరిగా ప్రకటన. ఇదంతా కూడా ధర్మశాస్త్రము అనేది చాలా ప్రాముఖ్యమైనది. వీటన్నిటిలో భాగమై ఉన్నది. అంటే 66 పుస్తకాల్లో ద మొజాయిక్ లా ఈజ్ అన్ ఇండిస్పెన్సబుల్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే 66 పుస్తకాల్లో కలిసి ఉన్నది ధర్మశాస్త్రం అన్నది. 5 పుస్తకాలు కూడా ఇండిస్పెన్సబుల్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది కూడా దేవుని వాక్యము, దేవుని మాటలు అని మనము గుర్తించాలి. ఈ సందర్భంలో ద మొజాయిక్ లా అంటారు ఇంగ్లీష్లో, మోషే ధర్మశాస్త్రము. ఇట్ ఇంక్లూడ్స్ ఫార్ మోర్ దాన్ ద 10 కమాండ్మెంట్స్. ఈ మోషే ధర్మశాస్త్రంలో ఈ 5 పుస్తకాలలో పంచగ్రంథాలలో పెంటట్యూక్ అంటారు. ఈ 10 ఆజ్ఞల కంటే ఇంకా ఎన్నో సంగతులు దానిలో పొందుపరచబడి ఉన్నవి. తర్వాత ముఖ్యంగా ధర్మశాస్త్రంలో ఇట్ డిఫైన్స్ ద హ్యూమన్ ఫ్రీడమ్ అండ్ మొరాలిటీ. అంటే మానవునికి ఇవ్వబడిన స్వేచ్ఛ, ఫ్రీ విల్, స్వాతంత్ర చిత్తమును అనుగ్రహించింది. దాన్ని డిఫైన్ చేసింది, దాన్ని నిర్వచించింది. మానవునికి ఆ యొక్క స్వాతంత్ర్యాన్ని చెప్పిందనమాట. తర్వాత మొరాలిటీ అంటే నీతి, అంటే సన్మార్గములో, నీతి మార్గమే అదే సన్మార్గంలోకి వెళ్ళటం అనమాట. దేవుని మార్గంలోకి వెళ్ళాలి, ఎలాగో నడవాలనే సంగతిని అది డిఫైన్ చేస్తుంది. తర్వాత డిఫైన్స్ ద పర్సనల్ సిన్, మ్యాన్స్ ఫెయిల్యూర్. మనిషి ఏ విధంగా పతనమయ్యాడు, తర్వాత ఆ పాపం ఏ విధంగా పతనంలోకి నడిపించిన సంగతులు. తర్వాత ఇట్ రిలేట్స్ సిన్ టు ఇట్స్ ఒరిజినల్ పెనాలిటీ ఆర్ స్పిరిచువల్ డెత్. అంటే ఆత్మరీతిగా మనము మరణించాము, ఆ పెనాల్టీ మన మీద పడిపోయింది, అదే మరణము. ద ఒరిజినల్ పెనాలిటీ అంటే ఒరిజినల్ ఎందుకంటున్నామని అంటే మొట్టమొదట ఆదాము పాపం చేశాడు కదా, అందువల్ల అది ఆ ఒరిజినల్. ఆయన పరిపూర్ణుడుగా ఉండి పాపం చేశాడు, అది ఫస్ట్ సిన్ అన్నమాట. ద ఒరిజినల్ సిన్, అది మూలం అన్నమాట. అది మొదటిగా అక్కడే మొదలైంది పాపం. అందువల్ల అక్కడ ఒరిజినల్ సిన్ అని మనం చెప్పుకుంటున్నాము. అందువల్ల ఈ పాపం అంతా కూడా దానికే సంబంధించింది, అక్కడి నుంచే వచ్చిందనే ఆ యొక్క సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఆ పాపాన్ని బట్టే మరణం వచ్చిందని, ఆత్మ మరణము, అది 2వ మరణం వచ్చిందని, దేవుని గురించి అంటే వేరైపోవటం అన్నమాట. 2వ మరణం, నరకంలో పడిపోవటం, ఆ శిక్ష వచ్చినదని తెలియజేస్తుంది ధర్మశాస్త్రం. ద లా రివీల్స్ ద మ్యాన్స్ కండెమ్నేషన్, అంటే మనిషి మీద ఉన్న శిక్ష, ఆ యొక్క పతనం అది తెలియజేస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, డెనౌన్సెస్ ద మ్యాన్స్ రిసోర్సెస్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ రీచింగ్ గాడ్. దేవుణ్ణి సమీపించడానికి మానవుకున్న సాధనాలు ఏవి కూడా పని చేయవు అనే సంగతిని కూడా తెలియజేస్తుంది. తర్వాత ఎక్స్క్లూడ్స్ హ్యూమన్ రైచియస్నెస్, అంటే స్వనీతి క్రియలను కూడా ఎక్స్క్లూడ్ చేస్తుంది, అది ఇంక్లూడ్ చేయట్లేదు. స్వనీతి క్రియలు కాదు,
అని బోధిస్తూ ఉన్నది. స్వంత క్రియల ద్వారా మనము దేవుని ఆశీర్వాదాన్ని పొందడమని కూడా తెలియజేస్తుంది. ద లా వాజ్ నెవర్ డిజైన్ టు ప్రొడ్యూస్ సెల్ఫ్ రైచియస్నెస్. స్వనీతిని ప్రోత్సహించే విధంగా ధర్మశాస్త్రం లేదు. అఫ్ కోర్స్ లా యాజ్ ఎ లిమిటెడ్ రోల్, ఆ యొక్క పాత్ర పరిమితమైనది. ఇట్ ఈస్ ఎ మైనర్ యాక్టర్ టు ప్లే ఎ మైనర్ పార్ట్. అలాగా పనిచేస్తుందని. ఇట్ పాయింట్స్ ద వే టు divorce and the remarriage to the Lord Jesus Christ by faith at salvation. రోమా 7:1-4 మనం చదువుతాం. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుందనంటే క్రింద ఉన్నవారు విడిపించబడి, దట్ మీన్స్ యు టేక్ ద డివోర్స్ లాగా అట్లాగా. తర్వాత రీమ్యారేజ్ అంటే మళ్ళా తిరిగి రక్షణలోకి రావటం. యేసు ప్రభువారితో అంటే నువ్వు పెండ్లి కుమార్తెగా, ఆయన పెండ్లి కుమారుడిగా ప్రధానం చేయబడిన రీతిగా వివాహమైన ఆ స్టేటస్లోనికి రావాలని ధర్మశాస్త్రం బోధిస్తున్న సంగతిని కూడా మనము గ్రహించాలి. ద లా ఎక్స్పోజెస్ సిన్. పాపమెంట్ ఎలాగో ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. రోమా 3:20 7 మనం చదివితే అన్ని విషయాలు మనకు తెలియగలవు. ఆ వచనాలు ఇంకేమి సెలవిస్తానంటే షోస్ అస్ వీ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ అండ్ reveals the solution in detailed delineation of the gospel. అంటే సువార్త కూడా మనం చూస్తాం ఆ ధర్మశాస్త్రములో. ఏంటనంటే మనకు సమస్య ఉన్నది. మన సమస్య పాపం నుండి విముక్తి, విడుదల, విమోచన. దానికి ఆ సొల్యూషన్ అది ప్రత్యక్షపరుస్తుంది అనమాట. అది యేసుక్రీస్తు వారిలో రక్షణ ఉన్నదని డీటెయిల్గా దాన్ని జాగ్రత్తగా మనం చదివితే ఆ విషయం బయటకు వస్తుంది ధర్మశాస్త్రం వలన. ద లా ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ టు సిన్. అంటే ధర్మశాస్త్రం పాపానికి పరిష్కారం కాదు, కానీ యేసుక్రీస్తు వారు మన పాపానికి పరిష్కారం అని తెలియజేస్తున్నది. బిఫోర్ ద టైమ్ ఆఫ్ మోసెస్ ఎవ్రీ వన్ సిన్డ్. మోసేకు ముందు వారందరూ పాపం చేస్తారు. ఆఫ్టర్ మోసెస్ తర్వాత ఎవ్రీ వన్ స్టిల్ సిన్స్. యోహాను 1:8-10. సో పాపము ఎప్పుడు చరిత్రలో అది కొనసాగించబడుతూ ఉన్నది. మోషేకు ముందు, మోషేకు తర్వాత, ధర్మశాస్త్రానికి ముందు, ధర్మశాస్త్రం తర్వాత. బట్ ద సొల్యూషన్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో బిఫోర్ ద లా కేమ్ ఆన్ ద సీన్ వీ వర్ ఆల్రెడీ టోటల్లీ కండెమ్డ్. ఈ ధర్మశాస్త్రం రాకముందే ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనందరము శిక్షకు పాత్రమైనాము, చచ్చిన స్థితిలో ఉన్నవారము. పర్సనల్ సిన్స్, వ్యక్తిగతమైన పాపాలు, సో క్లియర్లీ డిఫైన్డ్ బై ద లా. ఎస్, ధర్మశాస్త్రం చెప్పింది. బట్ దే ఆర్ నాట్ ఇంప్యూటెడ్ టు మ్యాన్స్ ఫర్ కండెమినేషన్. అంటే మన భూమి మీద చేసే పాపాలు వలన మనకు మరణం వచ్చిందా, లేక ఆదాము ద్వారా మనకు మరణం వచ్చిందా? ఆదాము ద్వారా వచ్చింది. ఆ స్వభావం వచ్చింది, మన పాపాలు చేస్తున్నాం, మనం మరణిస్తున్నాం. ఇది నీకు తెలియాలి. మన పాపాలను బట్టా ఆఫ్ కోర్స్, బట్ ద ఒరిజినల్ ఆ మరణం అక్కడి నుంచి వచ్చింది కనుక దాన్ని బట్టి మనము మరణిస్తున్నాము. ఆ స్వభావాన్ని బట్టి మనం పాపాలు చేస్తున్నాము అనే సంగతిని నీవు జాగ్రత్తగా తెలుసుకోవాలి. దిస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ద కేస్ లాంగ్ బిఫోర్ అండ్ లాంగ్ ఆఫ్టర్ మోసెస్ క్లైంబ్డ్ మౌంట్ సీనాయ్. సీనాయ్ పర్వతం ఎక్కక ముందు తరువాత కూడా ఈ పాపం అనేది పరిపాలన చేస్తున్న సంగతిని తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 5:19 అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కనుక పౌలు మాట్లాడుతున్న విధానం ఏమిటంటే దేవుడు మాకు పని అప్పగించాడు గనుక మేము ఆ పని చేస్తున్నామని. కీర్తనలు 32:2 మొదటి భాగములో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. యెహోవా చేత అంటే పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు దావీదును ప్రేరేపించి వ్రాయించిన మాటలు ఇవి. ఎందుకనంటే నిర్దోషి అని ఆయన ఎంచాలట. మన దోషాలు, మనం చేసిన నేరాలు, ఘోరాలు, వాటన్నిటికీ శిక్ష నరకం అయితే వాటన్నిటినీ విడిపించుడు తన కుమారుని పంపించాడు. నిర్దోషిగా నేను చేశాడు. అదే యెహోవా నిర్దోషిగా అని ఎంచబడినవాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆ రీతిగా తన కుమారునితో నీకు రక్షణ ఇచ్చుట ద్వారా నువ్వు ధన్యుడు అయిపోయావు. నువ్వు ఆయన ముందు నీవు దోషిగా నిలబడ్డావు.
అయితే ఆయన నిర్దోషిగా చేశాడనే సంగతిని, అది ఎంత ధన్యత. దేవుడు నిజంగా నేను నిర్దోషిగా చేస్తే, నీ పాపాలకు విముక్తి కలుగు చేస్తే అది ఎంతో ధన్యతని అక్కడ తెలియజేస్తాం. అందుకనే డేవిడ్ హూ లివ్డ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ ద మోజాయిక్ లా హ్యాడ్ బిన్ గివెన్ రిజాయిస్ ఇన్ నోయింగ్ దట్ పర్సనల్ సిన్స్ ఆర్ నాట్ ఇంప్యూటెడ్ ఎనీవన్. ఈ పాపాలన్నీ ఆయన అనుభవం ఏంటనంటే, మనం కీర్తనలో చూస్తాం, ఆయన పాపం చేసినప్పుడు ఆయన తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అంటే దేవుడు ఏ విధంగా ఆ పాపం నుంచి ఆయన విడుదల కలుగు చేశాడు. ఆ పర్సనల్ సిన్స్ అవి, అంటే వ్యక్తిగతమైన పాపాలు, ఆదాములో వచ్చిన స్వభావంలో ఉన్న దాన్ని బట్టి వచ్చిన ఈ పాపాలు, వీటన్నిటిని, ఈ పర్సనల్ సిన్స్ని ఏ విధముగా దేవుడు క్షమించాడు అంటే, లేకుండా చేశాడు అంటే ఆయన మీద మోపకుండా చేశాడని. ఎవరి మీద మోపాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మోపాడు. రోమా 4:8 కూడా చదవచ్చు మీరు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. హ్యాపీ ఇస్ ద మ్యాన్ టు హూమ్ ద లార్డ్ నెవర్ ఇంప్యూట్స్ సిన్. నిర్దోషి, నీ మీద నేరం లేదు, దోషం లేదు, అంతా తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి మీద మోపాడు, ధన్యుడు. గనుక ఆదాము చేసిన మొదటి పాపము, ద ఫస్ట్ సిన్ ఫాల్స్ ఇన్ టు 2 categories. దీన్ని జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. 2 విధానాలుగా మనం చెప్పుకోవచ్చు, అంటే 2 methods. ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఒరిజినల్ సిన్. ఇది అస్సలు ఎందుకు ఒరిజినల్ సిన్ అని అంటే, ముందు అతను ఏ పాపం చేయలేదు. దట్ ఇస్ ద ఫస్ట్ సిన్. ఆదాము ఏదైనా వనములో ఉన్నంత కాలము పర్ఫెక్ట్గా ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. అలాగే హవ్వ కూడా. అయితే ముందు ఏ పాపం అని చేయలేదు. అందువల్ల ఫస్ట్ దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు కనుక అది ద ఫస్ట్ సిన్ అండ్ దెన్ ఒరిజినల్ సిన్. ఎందుకంటే ముందు ప్రీవియస్లీ అంటే తను ఏ పాపం చేయలేదు, అంటే పర్ఫెక్ట్గా దేవుడి పాపం లేనివాడుగా చేశాడు. ఆయనలో స్వాతంత్ర చిత్తాన్ని, ఫ్రీ విల్ని, వొలిషన్ అంటారు, అది మాత్రమే కలిగి ఉన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు, అయితే అది మొదటి పాపముగా ఆజ్ఞ అతిక్రమించడానికి పాపం వచ్చేసింది. సరే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 విధానంలో. మొట్టమొదటిగా ఒరిజినల్ సిన్. ఎందుకనంటే ఫస్ట్ ఈ కమిటెడ్ దట్ సిన్. అతను పర్ఫెక్ట్గా ఉండి చేశాడు అనమాట, అండ్ పర్ఫెక్ట్ మ్యాన్ కూడా. రెండవది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ పర్సనల్ సిన్ కమిటెడ్ ఓన్లీ బై ఆడమ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ హిస్ ఓన్ నెగిటివ్ వొల్యూషన్ ఇస్ అ ఫ్రీ విల్. ఒరిజినల్ సిన్ అని ఒక విధానంగా మనం చెప్పుకున్నాము. తర్వాత ఇట్స్ ఆల్సో పర్సనల్ సిన్, అంటే ఈ కమిటెడ్ ద సిన్. సో వీ కెనాట్ కమిట్ ఎ సిన్ లైక్ ఆడమ్స్. ఆదాము చేసిన విధముగా మనం అట్లా కమిట్ చేయలేదు. ఎందుకనంటే దట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఇంపాసిబుల్. ఆయన సంతానం నుంచి వచ్చిన మనం, ఆయన నుంచి వచ్చిన మనము, ఆయన చేసినట్లు మనము పాపము చేయలేదు. కానీ అంటే ఆయన మరణం మనకు సంభవించింది కనుక ఆ స్వభావం నుంచి మన పాపాలు, మన వ్యక్తిగత పాపాలు, రకరకాల పాపాలు, ఇక మనిషికి ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది చేసే పాపాలు, ఒక మనిషి చేసేవి ఒక మనిషి చేయకపోవచ్చు, ఒక మనిషి చేసి ఇంకొకరు చేయకపోవచ్చు, మొత్తానికి మెచ్చుకు పాపాలు చేస్తున్నారు. అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు, ఆయన చేరుకోలేకపోతున్నారు. కనుక మనం చేసే పాపాలని వ్యక్తిగతమైన పాపాలుగా, ఆ పాపాలు అంటే ఒకదాని మీద ఒకటి వ్యక్తిగతమైన పాపాలు, ఆ పాప స్వభావంలో నుంచి అలాగా పాపాలు చేసుకుంటూ ఆ పాపంలోనే మనం మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాం. అయితే దానికి ముందు మన పాపాలకి విమోచన ఆల్రెడీ యేసు ప్రభువారు శిలువలో చనిపోయి ఆయన మరణించడం ద్వారా ఆ పాప స్వభావానికి కావలసిన ఆ ప్రైస్, ఆ వెల ఆయన శిలువను చెల్లించాడు. సర్వ మానవాళి కోసం ఆయన వెల చెల్లించేశాడు. మానవులందరి పాపాల కోసం ఆయన ఒక్కడే చెల్లించేశాడు. ఆయన ఒక్కడే అర్హుడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు, త్రికరణ శుద్ధి కలిగినవాడు, తలంపు ద్వారా, నోటి ద్వారా, మాట ద్వారా పాపం చేయనివాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును అని చెప్పగలిగినవాడు. ఆయన దేవుడు మన కోసం, మనల్ని రక్షించుటకు మానవుడుగా వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన పరిహారమైనాడు. వీఆర్ బోర్న్ విత్ ఓల్డ్ సిన్ నేచర్. వీ కెన్ కమిట్ ఓన్లీ పర్సనల్ సిన్స్. మనం వ్యక్తిగత పాపాలు చేయాలి. అవర్ సిన్స్ ఫాల్ ఇన్ టు ఓన్లీ 1 category. ఆదాముకి 2 categories, అంటే ఆయన ఫస్ట్ అండ్ దెన్ ఈ కమిటెడ్ ద పర్సనల్ సిన్స్ లేటర్. ఎందుకంటే స్వభావాన్ని బట్టి వస్తుంటాయి కదా. మరణం వచ్చింది, 930 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. మరి ఈ సంవత్సరాలన్నిటిలో ఫస్ట్ సిన్ తర్వాత ఇంకా ఎన్నో జరిగి ఉంటాయి.
మనకు తెలివి కానీ ఆదాం నుంచి వచ్చిన మనం అనేక పాపాలు చేస్తూ ఉన్నాము గనుక ఈ పాపాలన్నింటినీ ద జస్టిస్ ఆఫ్ గాడ్, దేవుడు న్యాయవంతుడు గనుక హీ హ్యాండిల్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ వన్ వే. ద యూనిక్నెస్ ఆఫ్ యాడమ్స్ ద ఫస్ట్ సిన్, నిజంగా అది యూనికే. ఆయన చేసిన పాపం ప్రపంచంలో ఫస్ట్ సిన్, అందువల్ల అందరికీ అది సంక్రమించేసింది. దట్స్ వై ఇట్ ఈస్ ఎ యూనిక్. ద జస్టిస్ ఆఫ్ గాడ్ కుడ్ హ్యాండిల్ ఇట్ ఇన్ 2 ways. అంటే అలాంటి పాపం నుంచి విముక్తిని కలుగు చేయటానికి, ఎందుకంటే ఏదో వరం నుంచి బయటకు వెళ్ళగొట్టబడ్డాడు, మరలా దేవుడు ఆయనకు ఒక రక్షణను అనుగ్రహించాడు, ప్రామిస్ చేశాడు, అంటే వాగ్దానం చేశాడు. రక్షకుడు వస్తాడు, స్త్రీ సంతానముగా వస్తాడు, రక్షకుడు వస్తాడు, స్త్రీకి జన్మిస్తాడు, ఆయన రక్షణ వస్తుందని అక్కడే చెప్పేశాడు. యేసుప్రభు రాకడ గురించి ఆ ఏదెను వనములోనే ఆదికాండం 3:15. గనుక దట్స్ ఎ యూనిక్. కానీ దేవుడు దానికి రెమెడీ అనేది, దానికి విడుదల విముక్తిని ఆయన కలుగు చేశాడు. అయితే దేవుడు పరిశుద్ధుడు కనుక వితౌట్ వైలేటింగ్ డివైన్ ఇంటిగ్రిటీ, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క న్యాయము, ఆయన యథార్థత, వీటన్నిటికి ఏమీ లోటు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఆ పాప నుంచి విడుదల కలుగు చేయటానికి, రక్షణ కలుగు చేయటానికి మానవాళికి ఆయన గొప్ప ప్రణాళిక వేసుకొని వచ్చాడు. మొట్టమొదటిది ఏమిటనంటే, యాజ్ అన్ ఒరిజినల్ సిన్ ఆడమ్స్ ట్రాన్స్గ్రెషన్ వాజ్ ఇంప్యూటెడ్ టు హిస్ న్యూలీ అక్వైర్డ్ సిన్ నేచర్. ఎప్పుడైతే పాపం చేశాడో, ఆజ్ఞ అతిక్రమించాడో, ఇక ఆయన మరణం వచ్చేసిందో, ఆ స్వభావము ఆయనలో ఉండిపోయినది, ఆ ట్రెండ్ ఉండిపోయినది. ఏం ట్రెండు? ఫస్ట్లోనే ఆయన మరి ఆ పాపం చేశాడు కదా, ఆజ్ఞ అతిక్రమించాడు కదా, అది ఒరిజినల్ సిన్ కదా, అదే ప్రారంభం. ఆ తరువాత ఆయనకు దానిని బట్టి మరణం వచ్చింది కనుక ఆ స్వభావము ఆయనలో ఉండిపోయింది, ఆ ట్రెండ్ ఉండిపోయింది. అంటే ఆ ధోరణి, ఆ దశ, పాపం చేయాలని, అంటే దేవుడు దానికి విడుదల విముక్తిని కలుగు చేసి మనస్సాక్షిని ఇచ్చాడు. ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పాడు కనుక ఆ ప్రకారం వాళ్ళు నడుచుకున్నారు. తర్వాత మరి మోషే వరకు కూడా ఆ విధంగానే వారు నడుచుకున్నారు. ఆ తర్వాత వారు పాపాలు చేశారు. తర్వాత జలప్రళయం వచ్చేసింది, అందరూ నీటిలో సమాధి అయిపోయారు. ఒక నోవా కుటుంబం తప్ప వాళ్ళు దేవుని ఆజ్ఞలు, అంటే దేవుడు చెప్పిన ఆ మాటలు వాళ్ళు అనుసరించి, వాడు మనస్సాక్షిని బట్టి వారు చక్కగా నడుచుకొని దేవునికి అనుగుణముగా రక్షించబడ్డారు. ఆ స్వభావం ఆయనకు వచ్చింది. ఇన్ దిస్ వే గాడ్ బ్రాట్ స్పిరిచువల్ డెత్ అపాన్ ద హ్యూమన్ రేస్. ఈ కారణాన్ని బట్టి స్పిరిచువల్ డెత్ అంటే ఆ చచ్చిన స్థితి, భౌతికంగా అంటే శారీరకంగా బ్రతుకున్నప్పటికీ ఆత్మరీతిగా అంటే చచ్చిన స్థితిలో పుడుతున్నాడు, ఆత్మగా చనిపోతున్నాడు, తర్వాత ఆయన శారీరకంగా బ్రతుకుతున్నాడు. చచ్చిన స్థితి అది మానవులందరికీ వచ్చేసింది, టు ద ఎంటైర్ హ్యూమన్ రేస్ యాజ్ దేర్ ప్రోజనీ, అంటే వారి సంతతి. వీఆర్ బోర్న్ ఫెసిమైల్స్ ఆఫ్ యాడమ్. యాడాము తరువాత హేబేలు, కయ్యూను, సేతు, ఆ తరువాత డిసెండెంట్స్. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చదివితే ఆ క్రమం ఒకసారి చదివితే మనము ఆ తరువాత ఆ డిసెండెంట్స్ అంటే ఆదాము తర్వాత ఎవరెవరు వచ్చారు, ఆ తరువాత 9వ అధ్యాయము వరకు మన చూస్తే జలప్రళయం, ఆ తరువాత నోవాహు సంతానంలో నుండి వచ్చిన వారందరూ ఏ విధముగా భూమి మీద విస్తరించారు, ఇదంతా కూడా ఆదికాండము 9-10 అధ్యాయాలు మనం చదువుతాము. సో ఆయన సంతతి అన్నమాట, మనం కూడా ఆయన సంతతే, ప్రపంచంలో వారందరూ కూడా ఆయన సంతతే. సంతతి అంతటికి ఈ పాపము సంప్రాప్తమైనది గనుక మనకు రక్షణ అవసరమైనది. అది ఒరిజినల్ సిన్ వల్ల అందరికీ అది వచ్చింది. తర్వాత యాజ్ ఎ పర్సనల్ సిన్ అంటే తను వ్యక్తిగతంగా, అది ఒరిజినల్ అని మనం చెప్పుకుంటున్నాము కానీ మరి ఆజ్ఞాతిక్రమించి అది కూడా వ్యక్తిగతంగా పాపం చేసినట్టే కదా. సో ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామని అంటే నీకు తెలియాలి ఏంటనంటే అసలు ఫస్ట్ స్టేజ్ ఆరిజిన్ ఎలాగొచ్చిందన్న సంగతి నువ్వు బాగా తెలుసుకోవాలి. అప్పుడే నీకు ఆ సిన్ గురించిన అవగాహన చక్కగా అర్థమవుతుంది. లేకపోతే లైట్ అయిపోతుంది. జనరల్గా పాపాలు చేస్తే చచ్చిపోతా, ఓకే పాపాలు చేస్తే చచ్చిపోక బతుకుతారా ఏంటి, చచ్చిపోతున్నారు కదా చూస్తున్నాం. కానీ ఆ ఒరిజినల్ అక్కడ ఎట్లా ప్రారంభమైంది, దేవుడు ఏ విధంగా దానికి పరిష్కారం చేశాడు అనే సంగతిని నీవు గ్రహించాలి. బోధకుడుగా నువ్వు తెలుసుకోవాలి. మానవాళికి నువ్వు అది ప్రకటన చేయాలి. అర్ధంతరంగా వచ్చిన, మధ్యలో వచ్చిన
కొన్ని బోధలు వాళ్ళు ఏదో చెప్తే ఒరిజినల్ సిన్ లేదనో లేకపోతే ఏదో చెప్తే ఆ మాటలు ఎక్కడో ఇన్న మాటలు తీసుకొని వచ్చి ఆ ఎంగిలి మాటలు నువ్వు నేర్చుకొని అదేదో పెద్దగా నువ్వు బోధించడం కాదు ఇక్కడ. అసలు ఒరిజినల్గా ఏం జరుగుతుందో నీవు లేఖనాలు పరిశోధన తెలుసుకోవాలి. ఎస్ ద ఒరిజినల్ సిన్, బట్ హీ ఆల్సో కమిటెడ్ ద సిన్. నువ్వు రియలైజ్ అవ్వాలి, అది తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి. అది నేను పర్సనల్ సిన్ ఏంటంటే హౌఎవర్ యాడమ్స్ ఫస్ట్ సిన్ ఈజ్ ట్రీటెడ్ లైక్ ఆల్ అదర్ పర్సనల్ సిన్స్. ఎస్, అది కూడా మరి ఆజ్ఞ అతిక్రమించడం కూడా తర్వాత నువ్వు చేసే పాపాలు లాంటిది ఒక పాపం అని నువ్వు గుర్తించాలి దాన్ని. ఇట్ వాజ్ ఇంప్యూటెడ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ అండ్ జడ్జ్డ్. ఈ పాపాలన్నీ యేసుక్రీస్తు వారు ఆయన భరించాడు, మోసాడు. శిలువ మేకులకు ఆయన కొట్టాడు. నీకు వ్యతిరేకమైన నీ పాప పత్రాన్ని ఆయన శిలువ మేకులకు కొట్టి నిన్ను విడిపించాడు. సొల్యూషన్ ఇక్కడున్నది. ఆదాము కూడా సొల్యూషన్ ఇక్కడే. మానవాళ్ళందరికీ కూడా సొల్యూషన్ అంటే పాపానికి పరిష్కారము యేసుక్రీస్తులోనే. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వెళ్ళింది. అలాగే మోషే నుంచి మళ్ళీ ఇంకా నేటి వరకు ఈ సంఘ యుగం వరకు అందరికీ పరిష్కారం ఎవరునంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో మానవులందరి పాపాలను క్షమించుటకు, వారిని రక్షణలోనికి తీసుకుని వచ్చుటకు, అనగా రక్షణ కార్యాన్ని జరిగించుటకు ఆయన మనందరి పాపాలను శిలువ మీద మరణించవలసి వచ్చింది. తండ్రి అయిన దేవుడు మన పాపాలను ఆయన మీద మోపాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఎవరైనా ఆయన మీద మోపబడిన పాపాలన్నీ. చూడండి, ఇది ప్రభా నీ చిత్తమైతే గిన్నె వదిలిని తొలగించు. ఆయన సిద్ధపడుతున్నాడు. ఇది చిన్న విషయం కాదు. ఇది నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆదాము చేసిన పాపం ఆదాము మీదే మోపబడితే ఆదాము ఇమ్మీడియట్లుగా నరకానికి వెళ్ళాలి. ఆయన చేసిన పాపాలు ఆయన మీద మోపబడితే ఆ శిక్ష మరణం కదా మరి. కానీ దేవుడు ఆత్మ మరణానికి, ఆ చచ్చిన స్థితి నుండి విడిపించుటకు, ఆ స్పిరిచువల్ డెత్ నుంచి విడిపించుటకు ఆయన ప్రణాళిక వేశాడు. నిన్ను బయటికి పంపించాడు. లేక అప్పుడు నేను శిక్షించినట్లయితే నువ్వు నరకానికి వెళ్ళిపోదు, మనందరం వచ్చి ఉండేవాళ్ళం కాదు. అలాగే మన పాపాలు కూడా మన మీద మోపబడితే, ఇప్పుడు మనం చేసాం పాపాలు, మన పాప స్వభావాన్ని బట్టి ఎన్నో పాపాలు చేశాం. రోజుకి ఇన్ని లెక్క ఇచ్చుకోండి, వారానికి, నెలకి, సంవత్సరానికి. మరి ఇవన్నీ లెక్క పెంచుకుంటే మేబీ 1 మిలియన్ అంటే 10 లక్షలు కౌంట్ చేస్తే నా దోషములన్నీ నేను లెక్కించదని అనుకుంటే అన్నట్లుగా మన దోషాలు ఎన్నున్నాయి లెక్క పెట్టండి. మన నేరాలు, మన తలంపులు, మన పాపాలు అన్నీ కూడా అవి లెక్కకు మించి ఉన్నవి. ఆ పాపాలన్నీ మన మీద మోపబడితే మన పరిస్థితి ఏంటి? మనం కూడా నరకంలో పడిపోతాం. లేక్ ఆఫ్ ఫైర్, అగ్ని గంధకములతో మండు గుండములో పడిపోదుము. కానీ దేవుడు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షణ కలుగు చేశాడు. ద జీనియస్ అండ్ పర్ఫెక్ట్ ఇంటిగ్రిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిపూర్ణమైన యథార్థమైన ఆయన శక్తి ద్వారా, ఆయన లక్షణాల ద్వారా ఆదాము యొక్క పాపాన్ని, ఆ ఒరిజినల్ సిల్ని ఆయన హ్యాండిల్ చేశాడు అంటే దాని విముక్తిని మనకు కలుగు చేశాడు. ద ఇంప్యుటేషన్ దట్ టర్న్ కర్సింగ్ ఇంటూ బ్లెస్సింగ్ అండ్ కండెమినేషన్ ఇంటూ సాల్వేషన్. ఎప్పుడైతే దేవుడు ఈ పాపాలను ప్రభు యేసుక్రీస్తు వారి మీద మోపాడో, ఎప్పుడైతే ఆయన మన కొరకు శిలువలో మరణించాడో అంటే మన యొక్క శాపాలన్నీ కూడా ఆశీర్వాదాల కింద మారిపోయినాయి. మన యొక్క శిక్ష రక్షణలోనికి, అనగా పరలోక రాజ్యంలోనికి మనకు మార్గాన్ని చూపించింది. 1 sin and 1 sin only therefore condemns the entire human race. That's the one sin, the original sin, and the one sin only, అది ఆ పాపమే, condemns the entire human race. మానవాళంతటిని శిక్షకు పాత్రులుగా చేసింది ఆ పాపం. So we are not spiritually dead because of we sin. అంటే మన పాపం చేయటం వల్ల మనం ఆత్మ రీతిగా మనం మరణించామా? we sin because we are spiritually dead. మనం చచ్చిన స్థితిలో ఉన్నాము కనుక మనం స్పిరిచువల్లీ డెడ్. మనము మరణించాం. పుట్టినప్పుడు భౌతికంగా మనం బ్రతికున్నాము, ఆత్మీయంగా మనము లేక ఆత్మరీతిగా మనము చనిపోయాము. we sin because we are spiritually dead. మనం చనిపోయాము కనుక మనం పాపాలు చేస్తాం. పాప స్వభావం మనలో ఉంది కనుక మనం పాపాలు చేస్తున్నాం. ఇంకో విధంగా చెప్పాలి అంటే పాపివి కనుక పాపాలు చేస్తున్నావు. పాపాలు చేస్తున్నావు కనుక పాపి అయ్యావా అని అంటే కాదు.
పాపివి గనుక నువ్వు పాపాలు చేస్తున్నావు. మామిడి చెట్టు అయితే మామిడికాయలు కాస్తుంది. మామిడి చెట్టు గనుక మామిడికాయలు కాస్తుంది. మామిడికాయలు కాస్తుంది కనుక మామిడి చెట్టు అయిందా అంటే కాదు. మామిడి చెట్టు ద ఆరిజిన్, ద రీజన్, అక్కడి నుంచి వచ్చింది ఆ పండు. అంటే అక్కడి నుంచి వచ్చింది ఈ పాపాలు, అక్కడి నుంచి వచ్చినవి గనుక మనలో ఉన్న స్వభావాన్ని బట్టి వి ప్రొడ్యూస్ హ్యూమన్ గుడ్ అంటే మనం కూడా ఈ మంచి అనేది కూడా అలాంటిదే. ముందు మనం చెప్పుకున్నాం మంచి చెడు అనేది, ఆ రెండు దగ్గరగా ఉంటాయి. మరియు నాట్ ఆపోజిట్, నాట్ వర్సెస్. ఈ రెండు కూడా మంచి చెడు, ఈ రెండు మిళితమై ఉంటాయి అన్నమాట. ఏదేని వనములో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మీరు తినదినమన మీరు నిశ్చయముగా చచ్చెదరని దేవుడు చెప్తే సాతాను వచ్చి ఏం చెప్పాడు అంటే మీరు చావరనంటే వారు దేవుని మాట నువ్వు ప్రక్కన పెట్టేసి త్రోసివేసి అపవాది సాతాను చెప్పిన మాట విన్నారు. ఇట్ ఈస్ గుడ్. ఆ పండు ఆహారానికి మంచిగా ఉన్నదట, కనులకు రమ్యముగా ఉన్నదట, వివేకాన్ని ఇచ్చే పండుగ ఉందట. ఆ మూడు విషయాలు అక్కడే ఉన్నాయి. ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకంలో ఉన్నదంతా అదే. అపవాది మొదటిగా మోసం చేశారు. వాళ్ళు కూడా ఇట్ ఈస్ గుడ్ అనుకున్నారు. ఆ గుడ్లోనే పాపం, అవిధేయత, అతిక్రమము, అపరాధము, దోషము, నేరము అన్నీ వచ్చేసినాయి. గమనించండి, సాతానుడు ఈ లోకములో ఈ మంచి ద్వారానే పనిచేస్తూ ఉన్నాడు. వీళ్ళ పండు తినాలండి. పండు తినాలి అంటే సాతానుడు వచ్చి ఆ పళ్ళను తుంచేసి అవ్వ నోట్లో పెట్టలేదండి. ఎంతవరకు అంటే అపవాది వచ్చాడు, మోసం చేశాడు, వాళ్ళే తిన్నాడు. అంతే. సాతానికి ప్రేరేపించి నేను పాపం నడిపించే వరకే మోసం చేశాడు, నేను మోసంలోనికి నడిపించేశాడు. ఇసి మంచి అనేది ఆ మాటలోనే మాయ చేసేసాడు. మంచి అని చెప్పాడు కానీ దేవుని ఆజ్ఞను మీరేలాగా చేశాడు. వాళ్ళకి పైకి మంచిగానే కనపడింది. అబ్బా బాగానే ఉంది కదా పండు, చూపుకు కూడా బాగానే ఉంది కదా, ఆహారానికి కూడా బయటికి మంచిగా కనపడుతుంది కదా, తెలివితేటలు కూడా ఇస్తుంది కదా. చూడండి, సాతాను మోసం చేశాడంటే మంచి అంటే మీకు చెబుతున్నాను, వాళ్ళు మరణాన్ని పొందారు. సాతానుడు మోసం చేశాడు గనుక ఆ స్వభావము అంటే మానవుని యొక్క మంచి తర్వాత చెడు, ఈ రెండు కూడా దగ్గరే. సాధారణంగా మన సామెత మనం వింటూ ఉంటాం ఏంటంటే మంచి చెడులు ఉండాలి కదండి, మంచి చెడ్డ ఉంటుంది కదండి అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఈ మాటలు ఎవరివి? అదిగో అక్కడి నుంచి ఆ పాప స్వభావం నుంచి వచ్చిన మాటలు ఇవి. మంచి చెడులట, దేవుని వాక్యం కాదు, దేవుని ఆజ్ఞని కాదు, మంచి చెడులు. ద ట్రెండ్స్ టువర్డ్స్ సిన్, గుడ్ అండ్ ఈవిల్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ అస్, బట్ వీ డెవలప్ దీస్ ఇంపల్సెస్ ఇన్ డిఫరెంట్ వేస్. మనలో ఈ మూడు ఉంటాయి. అంటే ఏంటంటే పాపము చేయటం స్వభావంలో నుండి వచ్చిన, అలాగే మంచితనము, అలాగే చెడు. ఈవిల్ అంటే చెడు అనమాట. ఇవన్నీ సమయాన్ని బట్టి బయటకు వస్తాయి. ఇవి ఆయా సందర్భాల్లో మనం చేసే కార్యక్రమాలు బట్టి బయటకు వస్తుంటాయి. అన్ని మూడు ఒకసారి రావు కానీ ఒకటి బయటకు వస్తుంటుంది. అది ప్రేరేపిస్తుంది అనమాట. నాట్ ఆల్ ఆఫ్ అస్ మేనిఫెస్ట్ ఐడమ్స్ హోల్డ్స్ ఇన్ నేచర్. ఆ స్వభావం మనలో ఉన్నది కానీ మనలో వాళ్ళు రకరకాలుగా ఆ పాప స్వభావం కలిగిన మనము పాపం రకరకాలుగా చేస్తామని. వన్ పర్సన్ మైట్ లీన్ టువర్డ్ అసెటిజం. అసెటిజం అని అంటే వైరాగ్యము. మనిషి మంచి వైపు వెళ్తున్నట్లుగా ఉంటుంది ఈ వైరాగ్యం. అంటే ఈ పాప స్వభావం నుంచి వచ్చిన వైరాగ్యం. ఆ అసెటిజం అని అంటే అసెటిక్ అంటే సన్యాసి, అంటే ఈ లోకంలో ఉన్న సుఖాలని పరిత్యజించి అంటే వదిలిపెట్టేసి బయటికి వెళ్ళాడు. అసెటిజం ఇది గుడ్. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఇది గుడ్ అన్నాడు, వీళ్ళు గుడ్ అంటున్నారు. దేవుడు ఏం చెప్పాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు బి ఎలోన్. దేవుడు చెప్పిన ఆజ్ఞ చూడండి. మనుషులు పెట్టిన పద్ధతులు ఇవన్నీ. నేడు కొన్ని సంఘాలు వాళ్ళే పెళ్లి చేసుకోకూడదనే ఒక పద్ధతిని పెట్టేశారు. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు బి ఎలోన్ యాజ్ ఎ మినిస్టర్. నువ్వేం బోధిస్తున్నావు అని అంటే నీవు చేసుకోలేదు, అందరిని అదే పదం నడిపిస్తున్నావు, అందరిని హైజాక్ చేసేసావు, నీవు నరకంలో తీసుకొని వెళ్తున్నావు. నీ మార్గాలకి వారిని నడిపిస్తూ ఉంటున్నావు కానీ దేవుని మార్గంలో మాత్రం కాదు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఫ్రీ విల్ ఇచ్చాడు. అది ఆయన డిసైడ్ చేసుకోవాలి. నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు ఆ రీతిగా. తప్పది. ద ఆర్డర్ ఆఫ్ ద డే ఈస్, ప్రస్తుత ప్రపంచ విధానం ఎలా నడుస్తుందంటే మైండ్ యువర్ బిజినెస్, అది నీ పని నువ్వు చేసుకో అనే సంగతిని ఎక్కువగా చెప్తూ ఉంటుందంట. ద ఆర్డర్ ఆఫ్ ద డే ఈజ్ ద మైండ్ యువర్ బిజినెస్, లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బ్రతకనివ్వు. నువ్వు లంచం తీసుకో, అలా బ్రతుకు, ఇతరులను కూడా అలాగే నువ్వు నడిపించు. లెట్ లివ్, బ్రతకనివ్వు.
నువ్వు బ్రతుకయ్యా, నేను ఇస్తున్నాను కదా, మమ్మల్ని బ్రతకనివ్వు. ఇదేంటి ప్రెసెంట్ డే వరల్డ్. మెనీ చర్చెస్, చాలా సంఘాలు, కొన్ని సంఘాలు సోషల్ గ్యాదరింగ్స్ లాగా తయారైనవి. ఆరాధన లేదు, ఏదో వ్యక్తి పూజ, సోషల్ గ్యాదరింగ్స్ అంటే సాంఘికపరమైన సమావేశాల్లాగా తయారైపోయినాయి. చర్చ్ అంటే ఏమిటి? చాలా చర్చెస్లో మనం చూస్తున్నాము, పాపం మీద ఎంఫసైజ్ చేస్తున్నారు బాగా. పాపం పాపం పాపం, ఓ ఓ ఓ ఓ ఓ ఆ నేచర్లో నుంచి వచ్చిన పాపాన్ని గురించి బాగా ఎంఫసైజ్ చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఎంఫసైజెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బాగా నువ్వు బోధించు. అది నువ్వు పాపాన్ని గురించి ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తే వాడు భయపడిపోతున్నాడు. అయ్యో బాబు ఇక నేను రాలేను ఇక్కడికి, అయ్యో బాబో ఇంత భయంకరమైంది, అయ్యో బాబో నేను జయించలేను, ఇప్పుడు వాళ్ళ కాదు, నేను రిటర్న్ అయిన తర్వాత వస్తాను, ఇప్పుడు రాను నేను అంటాడు. నువ్వు చేసే బోధలకి భయపెట్టుకోవాలని దేవుని వాక్యాన్ని బాగా నువ్వు బోధించు. దేవుని వాక్యం మీద ఎంఫసైజ్ చేయి. అప్పుడు వాళ్ళు తెలుసుకొని ఆ పాపాన్ని జయించే మార్గంలోనికి రక్షించబడి వస్తారు. అప్పుడే రక్షణ కాదు, అప్పుడే బాప్తిసం కాదని ఏదో నీ సొంతం అయినట్టు, నేను యేసుప్రభుని నేను అపాయింట్ చేసి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోతున్నాను. అప్పుడే కాదు, ఇప్పుడే కాదు. ఇది మానవుని యొక్క వ్యక్తిగతంగా, అంటే ఆ స్వాతంత్ర చిత్తంలోంచి, ఫ్రీ విల్ నుంచి బయటకు వచ్చే మార్గం అది. అతను చెప్పాలి. అతను అది చెప్పాలంటే నువ్వు చక్కగా చెప్పాలి, వాక్యాన్ని బోధించాలి. అందువలనే దేవుని వాక్యాన్ని నువ్వు బాగా బోధించు. వాళ్ళకి పాపాన్ని వాళ్ళు జయించేస్తారు. పాపం గురించి ఎక్కువ చెబుతున్నావు, దేవుని వాక్యాన్ని బాగా లైట్ చేసేస్తున్నావు, అందుకని వాళ్ళకి హోప్ లేదు, వెళ్ళిపోతున్నారు. ఒక ఆయన జర్మనీ నుంచి వచ్చాడు, జర్మనీ నుంచి వచ్చి అక్కడ వాకింగ్, తెలుగుడే, జర్మనీ వెళ్ళి జర్మనీలోంచి ఇక్కడ మీటింగ్ పెడుతూ ఒక పెద్ద సభలో ఆయన ఏం చెబుతున్నాడంటే, జర్మనీ వాళ్ళు ఎలా పాపాలు చేస్తున్నారో ఆ పాపాలన్నిటినీ చెప్పేస్తున్నాడు. అవసరం అది? ఇప్పుడు మనిషి పాపి కదా, పర్సన్ టు పర్సన్ రకరకాల పాపాలు చేస్తాడు. జర్మనీలో ఏంటి, ఆఫ్రికాలో ఏంటి, ఐరోపాలో ఏంటి, ఆసియాలో ఏంటి, కెరీబియన్లో ఏంటి, పసిఫిక్లో ఏంటి, అట్లాంటిక్ ఏంటి, ఆర్కిటిక్లో ఏంటి, ప్రపంచవ్యాప్తంగా పాపం జరుగుతుంది కదా. నువ్వు తీసుకొచ్చి పర్టికులర్ ప్లేస్ తీసుకొచ్చి పెట్టి చెప్పేసి వాళ్ళ పాపాలను వీళ్ళు నేర్చుకునేలాగా, వీళ్ళు తెలియవు పాపం ఇవన్నీను. ఈ భారతదేశంలో వాళ్ళకి తెలియవు. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ చెప్తాం వలన ఓహో ఇలాంటివి ఉందానని, అయితే మనం రాలేము అసలు. ఏడ్చేసి వెళ్ళిపోయారే తప్ప ఒక రక్షణ పొందలేదు. అది యూ డిడ్ ఎ గ్రేట్ డ్యామేజ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ డోంట్ నో హౌ టు స్పీక్. ఇట్స్ నెససరీ. నీకు అవసరమా ఇది? దేవుని వాక్యాన్ని బాగా గట్టిగా బలంగా చెప్పు, వాళ్ళది పట్టుకుంటారు. అది నడిపిస్తుంది. అంతేగా నువ్వు కాదు, నీ సంస్థ కాదు, నీ డిసిప్లిన్ కాదు, నీ వైపు మళ్ళించుకోవటం కాదు, దేవుని వాక్యం వైపు నువ్వు మళ్ళించు. వాళ్ళే ఆ వాక్యం ద్వారా నడిపించబడదు. ఎంఫోసిస్ అంత దాని మీద ఉండాలి. కనుక ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అది రావాలి. ఆ వాక్యం ద్వారా మైండ్ ఆఫ్ క్రైస్ట్, స్పిరిచువల్ గ్రోత్, మెచ్యూరిటీ, ఇవన్నీ రావటం వలన పాపాన్ని జయించి చక్క క్రైస్తవ జీవితంలో ముందుకు వెళతాడు. కనుక అట్టి విధానంలో ఎంఫసైజ్ చేస్తున్న దేవుని వాక్యం మీద నీవు బాగా చెప్తూ ఉంటే చక్కగా వారు రక్షించబడి ఆ రక్షణ ముందుకు వెళతాడు. దేవుడి మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో వ్యక్తిగతమైన పాపాలంటే ఏంటో, మరి ఆదాం చేసిన పాపం, ఒరిజినల్ సిన్ అనేది ఎట్లాగా ప్రారంభమైంది, వ్యక్తిగతమైన పాపము, అలాగే మేము ఇలా వ్యక్తిగతమైన పాపాలు, ఆ పాపానికి వచ్చే మరణము, నరక శిక్ష అని మేము తెలుసుకుంటున్నాం. హెల్ లేక ఫైర్, ఆ మాట మా మీద, దానికి పరిష్కారం, దాని సొల్యూషన్ మీవే. అనగా శిలువలో మరణించడం ద్వారా లోక పాపములను పోసుకొని దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు మరణం ద్వారా మానవాళి కలుగు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో వారంతా రక్షణ ఇచ్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.